టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వద్ద కలయి తిరిగారు. భక్తులకు అందుతున్న సదుపాయాలు, వస్తువులు, శ్రీవారి లడ్డు, అన్నప్రసాదాలు, తరిగొండ అన్నదాన సత్రంలో చేపట్టవలసిన ఇతర సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన పలువురు భక్తులను నేరుగా కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులతో బిఆర్ నాయుడు మాట్లాడారు. టీటీడీ సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాడు ఓ భక్తుడు. తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీవారి దర్శనం ముగిసేంత వరకు వారికి అందిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కావాల్సిన ఇతర వస్తువులను మరింత మెరుగుపరచడంపై వారి నుండి ఫీడ్బ్యాక్ ను తీసుకున్నారు. టీటీడీ సాంకేతిక సేవలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా కొందరు భక్తులు ఈ సందర్భంగా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయంటూ మరికొందరు భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. వయోధిక వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్ ద్వారా దర్శనానికి అనుమతించాలి అంటూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నందుకు కొందరు భక్తులు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా శీఘ్రగతిన శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారని అన్నారు. అనంతరం బిఆర్ నాయుడు శ్రీవారి ఆలయంలో దర్శన క్యూ లైన్లను పరిశీలించారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కొందరు సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతీకగా ఆయన భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు.